హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఫ్రెండ్స్ ఈరోజైతే మామిడి తోటలోకి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మామిడి తోటలో ఎండకైతే ఆవులైతే ఆవుల దూడలు చెట్ల కింద కట్టేసినారు ఎండకి పాపము. ఇంకా అయితే కారు ఎవరో పెట్టారనమాట. మేమైతే ఇంకా సాయంత్రం 4-5 అయింది టైము. ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఎండకైతే తట్టుకోలేము. మామిడి తోట ఇయ్యారికి కాయలు కాసి ఉండాల్సింది, కానీ ఇప్పుడు వర్షం వచ్చింది 3 రోజుల నుంచి. అప్పుడు అందుకని ఇప్పుడు ఆ వర్షానికి పూత వస్తుంది అన్నమాట. దీనికి వాటర్ ఉన్నాయన్నమాట, కానీ పట్టట్లేదు చెట్లకి. పూత కూడా కాయలు కూడా ఎక్కువ కాయలేదు. చెట్టుకు వచ్చి 1-2 కాసినాయి అన్నమాట. అయితే ఈ సైడ్ అయితే ఇంకా కాయట్లేదు. ముందు సైడు బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగా కాసినాయి. అక్కడ కూడా 1-2 కాసినాయి, ఎక్కువ ఏం కాసలేదు అన్నమాట. ఫ్రెండ్స్ చూసినారు కదా, మా పిల్ల అయితే ఎగురుతుంది కోతిలాగా నేను వీడియో తీస్తుంటే. మేము అంటే నేను కోయట్ నుంచి వచ్చినప్పటి నుంచి పిల్లలు అయితే నన్ను అయితే వదలరు అన్నమాట. నా వెనకంటే ఉంటారనమాట వాళ్ళు. నేను ఎటు వెళ్ళినా కూడా నా వెనకంటే వస్తారు. అందులో మాకు కుక్కలు కూడా ఉన్నాయి. మేము ఎటు వెళ్ళినా కూడా మా వెనకంటే ఆ కుక్కలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అవి మా వెనకంటే వచ్చేస్తాయి. ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అయితే మామిడి తోటలోకి వెళ్ళాము అనమాట. వెళితే అక్కడ కాయలు ఉన్నాయేమో అని చూసాము. అంటే వీడియో తీయడానికి వెళ్ళాను. కాయలు ఇదైతే మా తోట అయితే కాదు ఫ్రెండ్స్. అయితే మా ఇంటి చుట్టూ కూడా తోటలు అన్నీ ఉన్నాయి. ఈ చెట్టుకి అయితే చాలా కాసినాయి. చూసినారు కదా ఫ్రెండ్స్ అయితేనా. ఇంకా కాయలు అయితే కాసినా కానీ ఫ్రెండ్స్ అయితేనా ఎండకు మాడిపోయి అన్నమాట. దీనికి ఎందుకంటే వీటికి నీళ్ళు పట్టట్లేదు అన్నమాట. నీళ్ళు పట్టక కాయలు కాసి పిందులు అయితే ఇంకా కొన్ని అయితే చాలా రాలిపోయినాయి. ఇంకా కొన్ని మంచి గట్టి కాయలు అయితే అట్లా తగులుకొని ఉన్నాయన్నమాట. ఎందుకో ఈ తోటలో అంతకుముందు అయితే చాలా విపరీతంగా కాస్తున్నాయి. ఈసారి అయితే అసలు కాయలు అనేది లేదన్నమాట ఈ మామిడి తోటలో. మేమైతే మామిడి తోట అంతా తిరిగామన్నమాట, తిరుగుతున్నాము కాయలు ఉన్నాయేమో అని చెప్పేసి. చాలా ఇందులో 10 చెట్లు, ఒక చెట్టుకుంటే 10 చెట్లకి అయితే లేవన్నమాట కాయలు ఫ్రెండ్స్. అంతకుముందు అయితే విపరీతంగా గుత్తులు అయితే కొమ్మలు కూడా కిందికి రాలిపోతున్నాయి, అంతగా కాస్తున్నాయి అన్నమాట. ఏడో 1-2 అయితే కాస్తానే అనమాట. ఇంకైతే ఈ లో సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే లేవన్నమాట ఎక్కువగా. అదేమో నాకు తెలియదు మరి. ఇక్కడైతే వాటర్ బోర్ ఉంది, నీళ్ళు బోర్ చెడిపోయిందో లేకంటే వాటర్ పట్టలేదు తెలియదు పాపము. కాయలు అయితేనా కాసినాయి. ఒక చెట్టుకు వచ్చి 1-2 అయితే కాసినాయి ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు అయితే ఇంకా కాయలు పట్టుకొని పెరకలేదు. మేము పెరకట్లేదు, ఇది మా తోట కాదు. ఎందుకంటే ఎవరైనా వీడియో చూస్తే మళ్ళీ మాకు అరుస్తారని చెప్పేసి అయినా మేము పెరకలేదు, అట్లా పెరకము. వీడియో తీద్దామని చెప్పేసి వెళ్ళాను ఫ్రెండ్స్. అయితే మామిడి తోట మా ఇంటి ముందరే ఉందన్నమాట. మా ఇంటి వెనక ఇంకో తోట కూడా ఉంది, అల్లనేడు చెట్టు ఉంది. ఇంకా ఇక్కడ మా ఇంటి చుట్టూ కూడా తోటలు ఉన్నాయన్నమాట. ఇంటి ముందు గుడులు ఉన్నాయన్నమాట, బాగున్నాయన్నమాట. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి. మా ఇంటి ముందు కూడా చెట్లు నేనైతే చాలా పెట్టుకున్నాను. నేనైతే వీడియో తీద్దామని చెప్పేసి వెళ్ళాను ఫ్రెండ్స్. అయితే మామిడి తోటలోకి ఒక చెట్టు అయితే ఇదేం చెట్టో తెలియదు, కింద అయితే ఎండిపోయి పడిపోయిందన్నమాట. ఇంకా మా పాప అయితే ఇంకా అటు ఇటు అయితే తిరిగేస్తుంది వీడియోని చూసి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా కానీ మీరు లైక్ చేయడం వల్ల నేనైతే మరిన్ని వీడియోలు అయితే పెట్టగలను ఫ్రెండ్స్. అయితే మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను వీడియో అయితే వారానికి 10 రోజులకు ఒకసారి ఒక వీడియో పెడుతున్నాను అంతే. ఎందుకంటే నేను ఎక్కువగా వీడియోలు పెట్టలేదన్నమాట ఫ్రెండ్స్. అయితే చూసినారు కదా, నేను ఊరికి ఆ చెట్టు కొమ్మ అట్లా పట్టుకున్నాను అంతే, అట్లే ఊడొచ్చేసింది ఆ మామిడికాయ అన్నమాట. నేనేం పెరగట్లేదని అలా పట్టుకొని చూపిద్దాము వీడియోకి అని చెప్పేసి అలా పట్టుకున్నాను, అట్లాగే చేతిలోకి వచ్చేసింది అన్నమాట. అంటే స్ట్రాంగ్గా లేవు కాయలు, కాసి కూడా ఎక్కువగా అన్నీ రాలిపోయినాయి అన్నమాట. వీటికి శక్తి లేదన్నమాట. దీనికి ఏమన్నా వేస్తారేమో మందులో పడే, వెయిట్ లేదు అవి కూడా. అయితే చూసినారు కదా, ఇంకా కొన్ని అయితే పోతున్నాయి. కొన్ని చెట్లు అయితే కాయలు కాసినాయి అన్నమాట. ఏడో ఒకటి కాసినాయి అన్నమాట, ఏడో ఒక పెద్ద పైన కొమ్మల్లో ఉన్నాయి ఒక్కొక్క కాయి ఫ్రెండ్స్. అయితేనా మా సైడ్ అయితే మా ఇంటి సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. నేను మా పిల్లలు అందరం కూడా వెళ్ళాం, మాతో పాటు వెళ్ళాం అనమాట ఫ్రెండ్స్. ఇదైతే కానగ చెట్టు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ కానక్కాయలు అయితేనా ఈ ఇవి ఉంటాయి కదా ఆకులు, మేము చిన్నగా మా ఊరి సైడ్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇట్లా కానగ చెట్లు. మా చెరువు దగ్గర ఉన్నాయన్నమాట. నేను మళ్ళీ కూడా వీడియో అయితే పెట్టి చూస్తాను. మేము చిన్నగా పిల్లలు ఉన్నప్పుడైతే ఆ కానగ ఆకులు తీసుకొని పీకల్లాగా చుట్టేసి పీకల్లా ఊదేది. అదైతే చూసి ఇప్పుడైతే ఆ కానగ చెట్టు చూసి అలా చేశాను అన్నమాట. ఫ్రెండ్స్ అయితే మేమైతే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం అన్నమాట.
ఫ్రెండ్స్ అయితే ఇంక నేను చింతమాన్ దగ్గరికి వచ్చినాను. చింతమాన్ కూడా ఇక్కడే మాడి తోటలోనే కొంచెం ముందు సైడ్ ఉందన్నమాట. ఆ గుడికి చూసినారు కదా, అక్కడ ఆ గుడికి ఆ తోటకి మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ అయితే ఆకంతా రాలిపోయింది. ఫ్రెండ్స్ అయితే చింతాకైతే ఆకంతా ఎండకు రాలిపోయింది. ఇప్పుడు చింతాకైతే ఎగిరి పెట్టింది. ఈ చెట్లు అయితే అంతకుముందు ఇంకా కాసింది ఎగిరి పెట్టి కొంచెం ముదిరిందన్నమాట. నేనైతే ఇంక పప్పులోకి పెరుక్కుంటున్నాను, పప్పు చేద్దామని. చింతాకు పప్పు, నాకు చింతాకు పప్పు మేము చిన్నగా ఉన్నప్పుడైతే బల్లి తింటా అంటే చూసినారు కదా, ఆకు అలా ఉందన్నమాట. చూసినారు కదా ఫ్రెండ్స్, అక్కడ వెళ్తున్నారు కదా, అది కూడా రోడ్డే. మాకంతా కూడా గుడి ముందర రోడ్డు ఉంది. అంటే వాయిల్పాడికి ఇట్లా గురంకుండికి ఆ రోడ్ అన్నమాట. అది ఇట్లా రూట్ వెళ్తుంది అన్నమాట. అదే రోడ్ అది. మాకు ఇక్కడ మాడి తోట ఉంది, అక్కడ గుడి ఉంది. మా గుడికి అవతల మా ఇల్లు ఉందన్నమాట. మేమైతే ఇంకా ఇట్లా వచ్చామన్నమాట. నేనైతే రావడమే వీడియో తీద్దామని, అలాగే చింతాకు కూడా పెరుక్కుందామని వచ్చేసాను అన్నమాట. చింత చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా మా ఇంటి ముందర కూడా ఉందా ఈ 2-3 చెట్లు. అవి నాకు కొమ్మలు అందలు, అందుకని నేను ఇటు సైడ్ వచ్చానమాట, గుడి వెనకలు వచ్చేసాను. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితేనా నేనైతే మా అమ్మ వాళ్ళు అయితే ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ చేసి ఇంకా చింతాకు మాకు కూడా పంపించమని చెప్పింది. ఇంకా ఆ కొమ్మలు నాకు అందలేదు. ఇంకా మానేక్కే వాళ్ళు ఎవరు లేరు, మా పిల్లలు కూడా ఎక్కలేరు. నేను ఇంక ఇట్లా అందిన కొమ్మలన్నీ కూడా పెరుక్కుంటూ వచ్చాను ఫ్రెండ్స్. అయితేనా చాలా బాగుంది చింతపప్పు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అత్త అయితేనా మాకు పొయ్యి లేదన్నమాట. నీళ్ళు కాంచుకోవడానికి స్టవ్ ఉంది, అన్నం చేసుకోవడానికి. నీళ్ళు కాంచుకోవడానికి ఇంకా గ్యాస్ అయిపోతుంది నీళ్ళు కాంచుకొని చెప్పేసి మా అత్త అయితే మా ఇంటి ముందరే మాకైతే ఇట్లా మట్టితో ఒక పొయ్యి రెడీ చేస్తుంది అన్నమాట. నేనైతే వీడియో తీశాను. మా అత్త అయితే ఆటకే కోపపడతానే ఉంది నేను వీడియో తీస్తా అంటే ఏం చేసిందంటే అక్కడ ఆ గుంత తొగి ఆ గుంతలో ఉన్న మట్టితోనే అంత మొత్తం కూడా పొయ్యి తయారు చేసింది. 2-3 ఇటుకలు పెట్టేసి ఎట్లా చేస్తుందో చూడండి మట్టితో. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఇంకా మేము పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఇట్లా మట్టి పొయ్యిలతోనే మేము ఆ వంట వండిన వాళ్ళము. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అంత స్టవ్లు లేవు అన్నమాట. మేము పిల్లగా ఉన్నప్పుడు ఇట్లా మట్టి పొయ్యిల మీద మేము వంట చేసినాము అన్నమాట. ఇంకా మా అత్త అయితేనే నీళ్ళు కాంచుకోవడానికి అయితేనే మాకైతే ఇలా రెడీ చేపిస్తుంది అనమాట. వాళ్ళ సిమెంట్తో చేయమని చెప్పాను నేనైతేనే. సిమెంట్ ఆడొద్దు, మట్టితోనే బాగుంటుందని చెప్పేసి ఆడాడే గుంత తొగి చూడండి, పొయ్యిలోనే గుంత తొగి ఆ మట్టితోనే పొయ్యి తయారు చేస్తుంది అన్నమాట. చూడు తయారైపోయింది. ఇంకంటే సైజ్ చూస్తుందన్నమాట, అంటే డేక్సా పడుతుందా లేదా అని చెప్పేసి చూస్తుందన్నమాట. చూసాక ఫ్రెండ్స్ అయితేనా పొయ్యి తయారైపోయింది. మంట కూడా మంటిచ్చేసినాము, నీళ్ళు కూడా పెట్టేసినాము, నీళ్ళు కూడా కాగబెట్టేసినాము. అందులో మాకు కొంచెం పచ్చిపులుసు పిసుకోవాలని చెప్పేసి, గొజ్జు పిలుచుకోవాలని చెప్పేసి టమాటకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులోనే కాల్చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇలా ఎవరెంతమంది అయితే ఇలా పొయ్యి మీద కాల్చి పచ్చిపులుసు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనా గొజ్జు పచ్చిపులుసు. మేమైతే బాగా మా అత్త అయితే రోజుకు 2-3 సార్లు 2-3 సార్లు అయినా చేస్తుంది అనమాట. పొద్దున్నే సాయంత్రం కూడా చేస్తుంది అనమాట. ఎక్కువగా వాళ్ళు అదే తింటారు పెద్దోళ్ళు కాబట్టి. మేమైతే ఇంకా అట్లా పచ్చిపులుసు తిన్నాం. మా అత్త అయితే తింటుంది. మా అత్త అయితే చెప్పింది అట్లా చెయ్యి కాల్చు అని. నేనైతే కాల్చాను. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా తిన్నాను ఇలా చేసుకొని. ఫ్రెండ్స్ ఇలా పొయ్యిలో కాల్చుకొని పచ్చిపులుసు పీసుకొని తినిన వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. నా వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితేనా మీరు కామెంట్ చేయడం వల్ల మరొక వీడియోలు చేసి చాలా నేను పెట్టగలను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంతే.